ఓం నమో నారాయణాయ. మాఘపురాణం 13వ అధ్యాయం. శివుడు పార్వతికి మాఘమాస మహత్యము వివరించుట. వశిష్ఠుల వారు అంతకు ముందర 12 అధ్యాయంలో మార్కండేయుడిని వృత్తాంతము, శివలింగాకారంగా మారిన శివుడి వృత్తాంతము ఇవన్నీ వివరించిన తర్వాత ఇంకా ఇంకా ఉత్సాహంగా ఉంది అతనికి, దిలీపుడికి ఇంకా వినాలి అని చెప్పేసి కుతూహలంగా ఉండి మరలా వశిష్ఠుల వారిని ఇలా ప్రశ్నించాడు. మహాముని, ఈ మాఘమాస మహత్యం ఇంకాను వినాలని ఉంది నాకు, కానీ ఇంకా ఏమన్నా ఉంటే విశేషాలు చెప్పండి అని ప్రార్థిస్తే అప్పుడు వశిష్ఠులు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. పూర్వము పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పారు. అట్లా అందుకన శివుడు పార్వతికి చెప్పిన విధము వివరిస్తాను విను అన్నాడు. ఒకనాడు పరమశివుడు గణాది సేవితాలు అంటే గణాధిపతులు అందరూ కూడా ఆయన సేవకులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ సైన్యం అంతా కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు నానా రత్న విభూషణాలు ఉన్న కైలాస పర్వతం మీద, అంత సుందరంగా అలంకరించున్న కైలాస పర్వతం మీద మందార వృక్ష సమీపంలో, మందార చెట్టు దగ్గరలో ఏకాంతంగా కూర్చున్నారట పార్వతీ పరమేశ్వరులు. ఉన్నప్పుడు పార్వతీదేవి వచ్చి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి, మీ వల్ల అనేక పుణ్య సంగతులు, అనేక విషయాలు, మంచి మంచి విషయాలు అన్నీ తెలిసాయి నాకు ఇప్పటికీ. కానీ ప్రయాగ క్షేత్ర మహత్యం ఏంటి, మాఘమాస మహత్యం ఏంటి, అదే నాకు తెలుసుకోవాలని ఉంది. అందువల్ల ఏకాంత సమయంలో ఆ క్షేత్ర మహిమను, ఆ మాఘమాస మహిమను నాకు వివరించండి అని ప్రార్థిస్తున్నాను అని వేడుకుంటే అప్పుడు పార్వతీపతి అయిన శంకరుడు చిరునవ్వుతోటి ఇట్లా చెప్పాట. దేవి, నీ అభీష్టం అంటే నీ కోరిక ప్రకారం చెప్పకుండా చెప్తాను, శ్రద్ధగా విను. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమందు పొద్దున్నే అంటే తెల్లారగట్టనే ప్రాతకాలంలో ఏ మనిషి నదిలో స్నానం చేస్తాడో అతడు సకల పాపాల నుండి విముక్తుడే అవడమే కాకుండా జన్మాంతమందు అంటే జన్మ అయిపోగానే మోక్షాన్ని పొందుతాడు, అంటే మరలా ఇంకా జన్మ ఎత్తాడు. అట్లాగే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అంటూ ఉండగా ఈ ప్రయాగ క్షేత్రంలో ఏ నరుడు, ఏ మనిషి స్నానం చేస్తాడో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగంత నీరు ఉన్న చోట కూడా తటాక మందు కానీ మాఘమాసంలో ప్రాతకాల స్నానం గొప్ప ఫలాన్ని ఇవ్వడమే కాక సమస్త పాపములు విచ్చిపోవును. అంటే జీవనది అంటే గంగా, గోదావరి, కృష్ణ ఇవన్నీ జీవనదులు అన్నమాట. అవి లేకపోయినా పర్వాలేదు, పాదాలు మునిగేంత నీరున్నా, ఏదో తటాకమైనా చెరువైనా కానీ, చిన్న కోనేరైనా కానీ మాఘమాసంలో ప్రాతకాలంలో అంటే పొద్దున్నే స్నానం చేస్తే గొప్ప ఫలితాన్నే కాకుండా సమస్త పాపాలు కూడా అన్నీ విచ్చిపోతాయి, అంటే నాశనం అయిపోతాయి పాపాలన్నీ కూడా. రెండవ రోజు స్నానం చేస్తే విష్ణులోకానికే వెళ్తారు. ఇంకా మూడవ నాడు స్నానం వల్ల విష్ణు దర్శనమే కలుగుతుంది, ఆయన విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. మాఘమాసమందు ఈ ప్రయాగ క్షేత్రంలో ఉన్న గంగానదిలో స్నానం చేసిన వాళ్ళకి మరుజన్మ అనేది ఉండదు అని దేవి అని చెప్తూ, దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంత అంత అని చెప్పడానికి లేదు, చాలా అమోఘమైన ఫలితాలు వస్తాయి. ఈ మాఘమాసంలో భాస్కరుడు అంటే సూర్యుడు మకర రాశిలందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ, లేక పాదం మునిగే అంత నీరున్న చోట కానీ పొద్దున్నే స్నానం చేసి సూర్యభగవానికి నమస్కరించి వాళ్ళకి తోచిన విధంగా దాన ధర్మాలు చేసి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మానవుడికి వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు, చెప్పనలివి కానంత పుణ్యఫలం దక్కుతుంది. ఏ మానవుడైనా తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి అంటే వృద్ధులు కానీ, చంటి పిల్లలు కానీ, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ గోవు పాదం మునుగంత నీరున్న ఏ సెలైట్ ఎద్దైనా వెళ్ళి లేకపోతే ఏ బావి దగ్గరికైనా వెళ్ళి స్నానం చేసి ఆ శ్రీహరిని దర్శనం చేస్తే అతనికి ఎట్టి కష్టాలు అనుభవించినను ఎన్ని కష్టాలు ఉన్నా అన్నీ కూడా తీరిపోతాయి, అన్నీ మేఘాల వల్లే విడిపోతాయి. ఎవరైనాను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగానే నది స్నానం చేస్తే అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా మాఘమాసం అంతటా
అంతటా కూడా మాఘమాసం అంతా కూడా ప్రాతకాలంలో నదిలో స్నానం చేసి ఆ శ్రీమన్నారాయణ పూజిస్తే సాయంకాలం కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవిస్తే అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలగడమే కాకుండా పునర్జన్మ అన్నది ఎప్పటికీ కలగదు. ఇలాగా ఒక పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఘోర పాపం చేసి ఎన్నో పాపాలు చేస్తాం, తెలిసి కొన్ని చేస్తాం, తెలియక కొన్ని చేసి మళ్ళీ మరణించాక ఏమవుతుంది? రౌరవాది నరక బాధలన్నీ అనుభవించటం కంటే బతుకున్నంత కాలం మాఘమాసంలో నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసుకుని పుణ్య గుళ్ళకి వెళ్ళి విష్ణు ఆలయమో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఓ దీపమో ఏదో ఒకటి పెట్టుకుంటే తప్పకుండా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. అది శ్రేయస్కరం కదా. ఇప్పుడు మనిషి జన్మెత్తి ఏవో పుణ్యం పాపం చేయకుండా చేసి మళ్ళీ పోయాక రౌరవాది నరకంలో అన్ని బాధలు అనుభవించే కంటే ఇక్కడ మనం బతికుండగానే మాఘమాసంలో నదీ స్నానం చేసి ఈశ్వరాలయము విష్ణు ఆలయానికి వెళ్ళి పూజా పునస్కారం చేసుకుని పాపాలు పోగొట్టుకుంటే అది మంచిది కదా. అదే మానవుడికి మోక్షము పొందుటకు ఈ మోక్షం పొందడానికి ఇదే దగ్గర దారి. అందుకనే ఓ పార్వతి ఇంకాను విను. ఏ మానవుడు మాఘమాసం తృణీకరిస్తాడు అంటే ఇక స్నానాలు చేసేది ఏమిటి, ఆ గుళ్ళకి వెళ్ళేది ఏమిటి, దండం పెట్టుకునేది ఏంటి అని తృణీకరిస్తాడు. అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవిస్తాడో వివరిస్తాను, సావధానురాలై విను అన్నాడు. నేను తెలియజేసిన విధంగా ఏ మనిషి మాఘమాసమందు ప్రాతకాలంలో జపం కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి ధర్మాలు కానీ పుణ్యములు చెయ్యడో అట్టివాడు చచ్చిపోయాక మరణాంతరం సమస్త నరక బాధలు అనుభవిస్తాడు. కుంభీ నరకం అనే దాంట్లో పడదోయబడతారు, అగ్నిలో కాల్చబడతారు, రంపాల చేత ఖడ్గాల చేత నరకబడతారు, సలసల కాగు నూనెలో పడవేయబడతారు, భయంకర యమకింకరులచే పీడించబడతారు. ఏ స్త్రీ వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము చేసి విష్ణు పూజ చేసి భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలకు సేవ చేస్తుందో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదోతనం వర్ధిల్లి ఐదోతనంతో ఇహమందు పరమందు గడ సర్వసుఖాలు అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసంలో ఏ స్త్రీ అట్లా చెయ్యదో అట్టి స్త్రీ ముఖం చూసిన సకల దోషాలు కలుగటే కాకుండా ఆమె పంది కుక్క జన్మలెత్తి హీనస్థితి పొందుతుంది. మాఘమాస స్నానానికి వయోపరిమితి లేదు. బాలుడైనా యువకుడైనా ముసలాడైనా స్త్రీ అయినా బాలిక అయినా ఎవరైనా సరే జవ్వని అయినా మాఘమాస స్నానం చేయవచ్చును. ఈ మాసం అంతా కడు నిష్టతోటి ఉండి అంత నిష్టగా ఉండి ఈ స్నానాలు చేస్తూ గుడి గోపురానికి వెళ్ళి పూజా పునస్కారం చేసుకుంటే 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇది అందరికీ చాలా మంచిది. పార్వతి దుష్టులతో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణం దొంగిలించిన వారు, గురుభార్యతో సంభోగించేవాళ్ళు, మద్యం త్రాగి పరస్త్రీలతో తిరిగివాళ్ళు, జీవహింస చేసేవాళ్ళు మాఘమాసంలో నది స్నానం చేసి విష్ణువుని పూజించిన ఎడల అట్టివారి సమస్త పాపాలు నశించుటయే కాక జన్మ అయిపోయాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరియు కులభ్రష్టులైన వాళ్ళు, కించిత్ మాత్రమైన దాన ధర్మాలు చెయ్యని వాళ్ళు, ఇతరులను మోసం చేసి వారి వద్ద ధనాన్ని దొంగిలించేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, పొద్దుగడుపు అబద్ధాలతోటి జీవితం నడిపేవాడు, మిత్రద్రోహులు, హత్యలు చేసేవాడు, బ్రాహ్మణులను హింసించేవాడు, సదా అంటే ఎప్పుడు వ్యభిచార గృహంలో వ్యభిచార గృహాల్లో తిరిగి తాళి కట్టిన భార్యని కన్నబిడ్డల్ని వేధించేవాడు, మోసం చేసేవాడు, రాజద్రోహి, గురుద్రోహి, ఈ దేశభక్తి లేనివాడు, దైవభక్తులను అంటే దేవుడు పూజించే వాళ్ళని ఎగతాళి చేసేవాడు, గర్వం కలవాడు, తాను గొప్పవాడని అహంభావంతో దేవుడి కార్యాలు కానీ ధర్మకార్యాలు కానీ చేసేవాళ్ళని గట్ట చెడగొడుతూ వాడు గట్ట చేయకుండా దంపతుల మధ్య విభేదాలు కల్పిస్తూ వాళ్ళ సంసారాలు విడదీసేవాడు, ఇళ్లను తగలబెట్టేవాడు, చెడు పనులను ప్రేరేపించేవాడు, ఎవరైనా చెడు పని చేస్తామంటే వాడిని ఎంకరేజ్ చేసేవాడు. ఈ విధమైన పాపకర్మలు చేయవాళ్ళు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరపకుండానే మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులు అవుతారు. దేవి ఇంకను దాని మహత్యాన్ని వివరిస్తాను విను.
తెలిసిండియు పాపం చేయువాడును, తెలిసి కూడా అంటే ఇది పాపం అని తెలిసి కూడా చేసేవాడు, క్రూరకర్మలు ఆచరించేవాడు, సిగ్గు విడిచి తిరిగేవాడు, బ్రాహ్మణ దూషం చేసేవాడు అంటే బ్రాహ్మణుని తిట్టేవాడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికి ఉన్న పాపాలన్నీ నశిస్తాయి. మాఘమాస స్నానంను ప్రాతకాలంలోనే చేయాలి. అలాగం చేసినచో సత్ఫలితం ఉంటుంది. అంటే అప్పుడే మంచి ఫలితం దొరుకుతుంది. ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం సాయంత్రం చేయడం కాకుండా ప్రాతకాలంలోనే చేయాలి. ఏ మానవుడు కూడా భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుంచి ఆఖరి దాకా చివరి మళ్ళీ అమావాస్య వచ్చేదాకా స్నానాలు అవి చేసి ఇవన్నీ చేస్తాడో అటువంటి మానవులకున్న పాపాలన్నీ తొలగిపోయి ఎటువంటి దోషాలు లేకుండా చాలా పరిశుద్ధుడు అవుతాడు. అతను పరమపదం చేరే అర్హుడు అగును. అంటే పుణ్యలోకానికి వెళ్ళే అర్హత సంపాదించుకుంటాడు. శాంభవి 12 మాసాల్లో మాఘమాసం చాలా మిక్కిలి ప్రశస్తమైంది, అంటే చాలా గొప్పదైంది, చాలా ముఖ్యమైనది కదా. ఈ సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. విష్ణువు కదా మొత్తం అవ్యయుడు, అదేంటి ఎప్పుడూ నశించని వాడు, అలాంటి వాడు విష్ణుమూర్తి ఒకడే. అన్ని శాస్త్రాల్లో వేదాలు ప్రధానమైంది. అన్ని జాతుల్లో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాల్లో మేరు పర్వతం చాలా గొప్పది. అట్లానే అన్ని నెలల్లో అన్ని మాసాల్లో మాఘమాసం చాలా శ్రేష్టమైంది. ఆ మాసంలో ఆచరించే ఏ చిన్న పనైనా ఏ చిన్న మంచి కార్యమైనా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చలిగా ఉందని స్నానం చేయని మనుషుడు తనకి లభించబో పుణ్యకాలం కాలుతో తన్నుకున్నట్లే. అమ్మో చలిగా ఉంది పొద్దున్నే లేచి స్నానం చేయలేని అనుకుంటే వచ్చే పుణ్యాన్ని పోగొట్టుకున్నట్టే. వృద్ధులు జబ్బుతోటి ఉన్నవాళ్ళు చలిలో చన్నీళ్ళతో స్నానం చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఎండు కట్టెలు చేర్చి అగ్ని రాజేసి వారికి చలి కాల్చి తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలితం పొందగలరు. అంటే కొంచెం కట్టెలు వేసి కొంచెం వేడి అగ్ని రాజేస్తే కొంచెం వేడిగా ఉంటుంది కదా, చలి కాచుకుంటారు. అప్పుడు వెచ్చగా అవుతుంది శరీరం. అప్పుడు స్నానం చేస్తే ఆ ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా చలి కాగిన వారు స్నానం చేసి విష్ణుమూర్తిని దర్శించిన పిదప ఆ అగ్నిదేవుడికి సూర్యభగవానుడికి నమస్కరించి నైవేద్యం పెట్టాలి. మాఘమాసంలో శుచిగా అయ్యి ఒక బీద బ్రాహ్మడికి వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించిన వాళ్ళని చూసి ఏ మనిషి అయినా సరే అపహాస్యం చేసిన అడ్డు తగిలిన మహాపాపాలు సంభవిస్తాయి. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాసం చేయడానికి సన్నిద్ధం చేసి అక్కడ ఎక్కడికైనా తీసుకెళ్ళి మాఘమాసం చేయిస్తే ఆ మనిషికి మాఘమాసం తప్పకుండా ఫలితం వస్తుంది. ఆ విధంగా బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘమాస స్నానం చేయమని ఎవరు చెప్పినా సరే వాళ్ళకి పుణ్యలోకం వెళ్ళడానికి ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాసం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించి వాళ్ళని చూసి కానీ ఆక్షేపణ కానీ పరిహాసం కానీ ఎగతాళి కానీ చేస్తే వాళ్ళకి ఘోరమైన నరక బాధలు కలగడమే కాకుండా ఆయుష్క్షీణమై వంశక్షీణమై దరిద్రుడు అవుతాడు. నడుచుటకు ఓపిక లేని వాళ్ళు మాఘమాసంలో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారం చేసి ఈ మాఘ పురాణం చదివిన కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యం పొందుతారు. ఎవరికైనా ఓపిక లేదు, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చంటి పిల్లలు ఉంటారు, పురుళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఓపిక లేని వాళ్ళు నీరసంగా ఉన్న వాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేయాలంటే మాఘమాసంలో కాళ్ళు చేతులు కడుక్కుని మొహమును తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారం చేసి ఈ మాఘపురాణం చదవగలిగిన వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకోలేని వాళ్ళు వినొచ్చు. విన్నా కానీ అదే పూర్తి ఫలితం వచ్చి జన్మాంతరమున పోయాక విష్ణు సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతాం. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదీ లేదు. మాఘస్నానంలో కలుగు ఫలితాలు ఎట్లాంటివంటే 100 అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో మాఘమాస స్నానం చేస్తే అంతటి పుణ్యం వస్తుంది. బ్రాహ్మణ హత్య, పితృహత్య ఇవన్నీ మహాపాపాలు, గోహత్య ఇవన్నీ మహాపాపాలు. ఇవన్నీ చేసిన మనుషుడు మాఘమాసంలో నెలంతా కడునిష్టగా ఉండి ఈ స్నానం చేసుకుని జపతపాదులు చేసుకుంటే రౌరవాది నరకాల నుండి విముక్తుడవుతాడు. కనుక ఓ పార్వతి
మాఘమాస స్నానం వల్ల ఎట్టి ఫలితం కలుగునో వివరించాను కదా, కావున నేను చెప్పిన రీతిన నువ్వు కూడా ఆచరించుము అని ఆ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. మాఘపురాణం 13వ అధ్యాయం సమాప్తం. రేపు 14వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.